ఎందుకంటే ఒక మంచి కోసం చేస్తున్న దీక్ష ఇది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఒకటా రెండా చెప్పాలంటే అది ఒక చాంతాడంత ఉన్నాయి అవన్నీ కూడా. ముఖ్యంగా తండ్రిని మించిన తనయుడితో వచ్చాడు ఈ రాష్ట్రంలోకి. తండ్రి వల్లే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనుకుంటే కొడుకు అంతకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు ఆయన వచ్చి ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసి పడేస్తా ఉన్నాడు. ఈ రోజు విద్యా వ్యవస్థ ఎలా తయారైందో, నేను ఒక తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా పనిచేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అకాడమీని తీసుకురావటమే కాకుండా ఆ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము చాలా పెంచి 60 కోట్లు 150 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి దాన్ని ఇంకా మేము ఒక 60 కోట్లకు పెంచి 200 కోట్లు చేసి పెడితే ఈ రోజు ఈ లోకేష్ ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నియమించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఫండ్స్ గా చేస్తూ మొత్తం అకాడమీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ లోకేష్. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు, సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినాయే. అందుకనే ఈ రోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి ఒక్క పరీక్ష కూడా రాసింది లేదు కదా. అందుకనే ఈ రోజు ఎంతమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు దానికోసం ఎదురు చూస్తా ఉన్నారో అలా కష్టపడి రాసినటువంటి అభ్యర్థులకి నిజంగా మెరిట్ సాధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా లోకేష్ ఒక్కొక్క సీటు 15 లక్షలకి పూర్తిగా ఎవరు డబ్బిచ్చారో వాళ్ళకు అమ్మేసుకొని, ఎందుకంటే చాలా పేదవాళ్ళు లోకేష్, మీకు తెలియదు కదా, నేనే చెప్పగలను అమ్మమ్మను గనక. ఏంటంటే చాలా పేదవాడు, అతనికి బట్టలు లేవు, పాపం కారు లేదు, మరి తినడానికి తిండి కూడా లేని దరిద్రం అనుభవిస్తా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చి ఈ పేద మరి డిఎస్సి అభ్యర్థులు వీళ్ళ సొమ్ము కోసం ఈ విధంగా పావుకులాడుతా ఉన్నాడంటే మరి అంత దరిద్రుడైతేనే కదా. లక్షల కోట్లు వాళ్ళ బాబు సంపాదించి పెట్టాడు కదా. 6 లక్షల కోట్లు ఇప్పటి వరకు సంపాదించి ఏం చేసుకుంటారో కూడా, పోయేటప్పుడు ఎంత కట్టుకుపోతారో కూడా తెలియదు వెంట పెట్టుకొని. ఆయనకొకడు, మళ్ళీ ఈ లోకేష్ ఒక కొడుకు, వీళ్ళందరూ ఎన్ని తరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తులు సంపాదించారు. కానీ ఈ రోజు ఈ పేద అభ్యర్థులు వీళ్ళ డబ్బు కక్కుర్తిపడేంత హీన స్థితికి, నీచ స్థితికి మరి ఈ తండ్రి కొడుకులు దిగజారంటే వాళ్ళు దరిద్రులుగా ఇంకేం చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో అడుక్కునేవాడు ఆత్మగౌరవంతో చాలా బాగా ధైర్యంగా బతకగలుగుతూ ఉన్నాడు. వాడు ఆత్మగౌరవంతో ఉంటున్నాడు అడుక్కున్నా సరే. కానీ ఈ తండ్రి కొడుకుల యాచనకు మాత్రం, అవినీతికి మాత్రం అంతం లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయాలన్నా కూడా దాని దగ్గర కూడా కమిషన్లు కొట్టేటువంటి దరిద్రంగా ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఉండే భూములు చాలటం లేదు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, చివరి కొండలు, దేవుడి కొండలు కూడా కొట్టిపారేస్తా కొండలను కూడా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ముఠ అంటే ఒక దొంగల ముఠ ఆంధ్ర రాష్ట్రంలో చొరబడింది. వీళ్ళు రాజధాని కట్టేది లేదు, ఆ పేరుతో రైతుల భూములుగా చేయడానికి వచ్చిన ముఠా ఇది. ఈ రోజు అన్ని వర్గాల వాళ్ళని ఉద్యోగస్తులు మోసం చేశారు. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 ఫార్ములాలు 7 అన్ని పోయినాయి. ఇవన్నీ కూడా అమలు అసమర్థ పరిపాలన, ఇష్టం వచ్చినట్టుగా తాగుడు మాత్రం రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా చేస్తూ పేదల బ్రతుకులతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ తండ్రి కొడుకులు ఈ రోజు అన్నిట్లో కూడా చేయబెడతా ఉన్నారు. దానికి ఇదే ఉదాహరణ. మరి ఈ డిఎస్సి ఎగ్జామ్ మొన్న ఎలక్ట్ అయిన వాళ్ళ పేర్లేమీ బయటికి రాలేదు. అదేవిధంగా ఎవరిని సెలెక్ట్ చేశారో ఆ లిస్టు బయట పెట్టలేదు. తర్వాత క్రీడలకు సంబంధించి అందులో ఇచ్చామన్నారు. ఇదిగో మన అమ్మాయిలు ఆడుతా ఉన్నారు కదా, బహుశా ఈ ఆటను కూడా పెట్టారో లేదో తెలియదు నాకు. పెడతారు, రేపు పెడతారు. ఇప్పుడు ప్యాకాట్ వాళ్ళకి ఇచ్చారు, రేపు ఈ ఆటల వాళ్ళకి కూడా ఇస్తా ఉంటారు. క్రీడలంటే నిజంగా జాతీయ స్థాయిలో బహుమతి సంపాదించినటువంటి వాళ్ళు, మెడల్స్ సాధించినటువంటి వాళ్ళకి నిజంగా అనుకుంటే ధైర్యంగా ఆ లిస్టు బయట పెట్టండి. మీరు ఉద్యోగాలు ఇచ్చారో బయట పెట్టండి. ఒక్క పేరు లేదు, సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు ఏంటనేది రాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా వివరంగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా బయట పెడితే ఇక్కడ కూడా దాన్ని ఖండించిన పాపాను పోల. కానీ ఈ ఉత్తర కుమారుడు ఉన్నాడే, మీకు భారతంలో ఉత్తరుడు తెలుసు కదా,